హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక చిన్న పాపను అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి ట్యాంగ్ ట్యాంగ్ అయి ఉంటుంది. తనకేమో ఒక 7 years ఉంటాయి. కానీ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేక తను అనేది ప్రతి వీధిలో కూడా ఒక చెత్తను అనేది క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనుకోకుండా హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో పేరు వచ్చేసి షెన్మింగ్ అయి ఉంటుంది. తనేమో తను తాగిన కూల్ డ్రింక్ కూడా హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్తూ ఉంటే హీరో కూడా నా వైఫ్ కనుక బతుకుంటే నా కూతురు కూడా ఇంత పెద్దగా అయ్యేదేమో కదా, నేను తను చాలా మిస్ అవుతున్నానని చెప్పి తన వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు మీ హీరోయిన్ అక్కడ ఒక చిన్న స్టాల్ దగ్గరికి వెళ్తే ఆ స్టాల్లో పనిచేస్తున్న ఆంటీ కూడా ఇదిగోమ్మ ఈ బంద్ తీసుకోమని చెప్పేసరికి ఆంటీ ఇదేమొద్దు, మా మదర్ చెప్పారు ఎవరి దగ్గర కూడా ఫ్రీగా తీసుకోకూడదని, ఇవిగోండి నేను తమ్మిన పైసలన్నీ కూడా మీకు ఇస్తున్నాను, నాకు ఈ బన్ ఇవ్వమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే అక్కడున్న హీరో అసిస్టెంట్ అయిన చెన్నుండి బాస్ వాళ్ళ ఫాదర్ అసలు లేనట్టున్నాడు, అసలే మంచివాడు కాదేమని చెప్తూ ఉంటే హీరోకి అనేది జలుబు వస్తూ ఉంటుంది. అలా పాప ఏమో అనుకోకుండా అక్కడున్న చెత్త బాటిల్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే సడన్ లో ఒక కార్ రాబోతూ ఉంటుంది. అది చూసిన హీరో చాలా స్పీడ్ గా వెళ్ళి పాపననే సేవ్ చేస్తాడు. కానీ అనుకోకుండా హీరో చేయకనే దెబ్బ తగిలేసరికి అసిస్టెంట్ కోపంగా నువ్వు చూసావా మా మాస్టర్ కి నీ వల్ల దెబ్బ తగిలింది, అసలు నువ్వు మంచిదానివే కాదని చెప్పేసరికి ట్యాంక్ ట్యాంక్ ఉండి అంకుల్ నా దగ్గర ఇప్పుడు మనీ అయితే లేవు, ఖచ్చితంగా పెద్దగా అయ్యాక మీకు మెడికల్ ఎక్స్పెన్సివ్ ఇస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ ట్యాంక్ ట్యాంక్ వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ వచ్చేసి మీ అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది, కింద పడింది రమ్మని చెప్పేసరికి ఈ పాప అనేది వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ మదర్కి అనేది బ్లైండ్ అయి ఉంటుంది, అసలు కళ్ళు కూడా కనిపించవు. అందుకే పాప ఏడుస్తూ అమ్మ నీకు ఏమైందమ్మా, నువ్వు కింద పడ్డావంట కదా, నీకు దెబ్బేం తగలేదు కదా అని చెప్పేసరికి ట్యాంక్ ట్యాంక్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి లిన్నింగ్ అయి ఉంటుంది. తనుండి ఏం కాలేదమ్మా నాకు బాగానే ఉందని చెప్పి, అలాగే ఇదిగో మమ్మీ నేను నీకోసం బెడ్ తీసుకొని వచ్చానని చెప్పి తనకి బెడ్ ముక్క ఇవ్వబోతూ ఉంటే లిన్ కూడా బెడ్ ముక్క అనేది తీసుకుంటుంది. తనే అనమాట మన మెయిన్ లేడీ హీరోయిన్. తన ఆ బెడ్ ముక్క తిన్న వెంటనే ఒక్కసారిగా తనకి బ్లడ్ వామిటింగ్ అనేది అవుతుంది. అది చూసిన పాప ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటే పక్కనున్న ఆంటీ ఏమో పదమ్మ నేను తీసుకొని వెళ్తాను హాస్పిటల్కి, తనకి ఏమైందో తెలుస్తుందని చెప్పి తను అనేది బెడ్ పై నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటే అటుగానే సేమ్ హీరో కార్ కూడా వెళ్తూ ఉంటుంది. కానీ హీరో మా జేడ్పెండెట్ వైపు చూసి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, 7 years అయిందని చెప్పి అటుగా చూస్తూ ఉంటే సేమ్ తన వైఫ్ లాగే కనిపిస్తుంది. అది చూసిన సిస్టర్ నుండి బాస్ ఏమైందని చెప్పేసరికి ఏం లేదులే నేనే ఏదో ఎక్కువ ఆలోచించి ఇలా అనుకుంటున్నానేమని చెప్పి వదిలిపెట్టేస్తాడు. అలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేసరికి హీరోయిన్కి ఏమో యాక్సిడెంట్ అయింది కాబట్టి అందులో బ్లడ్ క్లాట్ అయిందని, అది కూడా ఆపరేషన్ చేస్తేనే తను బాగవుతుంది లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉండవని చెప్పేసరికి పాప ఇన్ని రోజులు కూడా సేవ్ చేసిన మనీ మొత్తం కూడా డాక్టర్కి ఇచ్చేసి డాక్టర్ అంకుల్ నా దగ్గర ఇంత మనీ మాత్రమే ఉంది, తీసుకొని ప్లీజ్ మా మమ్మీని సేవ్ చేయరా, నాకు ఇంత తప్ప ఇంకేం లేదు, నాకంటూ మా మదర్ తప్ప ఇంకెవరూ లేరు అంకుల్ ప్లీజ్ అని ఏడుస్తూ ఉండేసరికి ఆ డాక్టరే కరిగిపోయి కానీ తల్లి మనీ సరిపోవని చెప్పేసరికి తన ఇంటి పక్కన ఆంటీకి కూడా ఈ పాపకు అనేది మనీ ఇస్తుంది. అంత మనీ ఇచ్చినా కానీ డాక్టర్ ఏమో అసలు ఈ మనీ సరిపోవమ్మా, ఖచ్చితంగా మనీ కావాలి, 3 days లోపు ఖచ్చితంగా సర్జరీ ఇంపార్టెంట్ అని చెప్తాడు. మరోవైపు ఏమో హీరో ఉండి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన పెండెంట్ అనేది కనిపించదు. అలా కనిపించకపోయేసరికి అసిస్టెంట్ని అడిగితే అసిస్టెంట్ ఏమో బాస్ ఖచ్చితంగా ఇది ఆ పాపనే తీసుకుని ఉంటుంది, ఆ పాప మీ దగ్గర చాలా ఇన్నోసెంట్ గా నటించింది కానీ మీ దగ్గర ఉన్న పెండెంట్ లాక్కునిందని చెప్పేసరికి హీరో కోపంగా తను ఎక్కడుందో ఖచ్చితంగా కనుక్కోమని చెప్తారు. మరోవైపు ఏమో పాప ఏమో చెత్తంతా కూడా ఏరుకుంటూ ఒక పురాతన వస్తువులు కొనుక్కునే షాప్ కి అనేది వెళ్తుంది. వాళ్ళ మదర్ ఇచ్చిన జేడ్ పెండెంట్ అనేది అమ్మేసి వాళ్ళ మదర్ కోసం సర్జరీకి డబ్బులు అరేంజ్ చేయాలని పాప అనేది ఇలా ఆలోచించి ఆ షాప్ కి అనేది వెళ్తుంది. కానీ ఆ షాప్ ఓనర్ ఏమో దుర్మార్గంగా ఆలోచించి సరే అమ్మ నీ పెండెంట్ ఇవ్వు ఒకసారి చూస్తానని చెప్పి చూసేసరికి అది నిజంగానే చాలా కాస్ట్లీ కావడంతో నిజం చెప్పు ఈ పెండెంట్ నువ్వు ఎక్కడ దొంగతనం తీసుకొని వచ్చావని పాపను కొడుతూ ఉంటే పాపుండి లేదంకుల్ నిజంగానే ఇది మా మదర్ పెండెంటే, మా మదర్కి హెల్త్ బాగాలేనందుకు ఇలా చేస్తున్నాను, అసలు నువ్వు మంచివాడు కాదని గట్టిగా పాప అనేది ఆ ఓనర్ చైన్ అనేది ఖర్చేస్తుంది. అలా ఖర్చు పారిపోతూ ఉంటే హీరో తన ఎదురుగా వచ్చేసి ఇది నా జేడ్ పెండెంట్ నాకు ఇచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా దొంగతనం చేస్తావు, నా దగ్గర కేవలం నా వైఫ్ దగ్గర తప్ప ఈ జేడ్ పెండెంట్ ఎవరి దగ్గర ఉండదని చెప్తూ ఉండేసరికి పాపుండి నిజం అంకుల్ ఇది మా మదర్ ఇచ్చారు, మా మదర్ హెల్త్ బాగాలేదు ప్లీజ్ అని ఏడుస్తూ కార్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నా కానీ అసలు హీరో పట్టించుకోడు. అలా ముందుకు వెళ్తూ ఉండేసరికి అసిస్టెంట్ కూడా అసలు ఏమాత్రం చాలు చూపించారు, ఇద్దరు కూడా పాప పైన ట్యాంగ్ ఏమో అటు నుంచి ముందుకు వెళ్తుంది. కానీ హీరో అసిస్టెంట్ సడన్ గా స్పీడ్ బ్రేక్ వేసేసరికి
చెప్పేసరికి ఇంతసేపు కూడా హీరోదున్న జేడు పెండెంట్ కార్లో ఏదో మూలన పడడంతో సడన్ లో బయటకు వస్తుంది. అలా ఒక్కసారిగా చెక్ చేసుకొని చూసుకునేసరికి సేమ్ రెండు మ్యాచ్ అయిపోతాయి. అలా మ్యాచ్ అయిన వెంటనే అంటే ఇది నా వైఫ్ జేడ్ పెండెంటే, నిజంగా ఆ పాప ఎలా తీసుకుందో కనుక్కోవాలని వెంటనే ఆ షాప్ దగ్గరికి కార్ తిప్పమని అసిస్టెంట్ చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే అంటాడు. మరోవైపు మా పాప ఉండి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ప్లీజ్ నాకు కొంచెం మనీ ఇవ్వండి, మా మదర్ని సేవ్ చేశాక ఖచ్చితంగా మీ షాప్లో నేను పని చేస్తాను, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే అంకుల్ అన్నా కానీ ఆ ఓనర్ ఏమో అసలు పట్టించుకోడు. అలా హీరో కూడా షాప్ దగ్గరకు వచ్చేసి ఇది ఎవరు ఇచ్చారో నీకు చెప్పు, లేకపోతే నేను అసలు నేను వదిలిపెట్టనని చెప్తూ ఉంటే పాప ఉండి నిజంగా అంకుల్ ఇది మా మదర్దే, తనకి 7 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది, తను మొత్తం కూడా మర్చిపోయిందని చెప్పేసరికి షాప్ ఓనర్ ఏమో ఇదే మంచి అవకాశం అని చెప్పి అదేం కాదు ఆ పాప అబద్ధాలన్నీ చెప్తుంది, అది నా షాప్ లేదు, తనే దొంగతనంగా తీసుకునింది, అది కాస్ట్ లేదని అందుకే నా పాపను కొట్టడానికి వచ్చానని చెప్పేసరికి అదే నిజం అనుకున్న హీరో ఏమో అది ఎంతైనా కానీ తన వైఫ్ కదని చెప్పి ఆ షాప్ ఓనర్కి దీనికి ఎంత మనీ కావాలని చెప్పేసరికి తనుండి లేదు నిజంగానే మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటానని చెప్తే అసిస్టెంట్ వైపు తిరిగిన వెంటనే అసిస్టెంట్ ఏమో తనకి కొంచెం మనీ అనేది ఇస్తాడు. అది చూసిన షాప్ ఓనర్ ఏమో నిజంగా చాలా లక్కీ డే నాకు ఈ రోజు అని చెప్పి ఆ మనీని లెక్క పెట్టుకుంటూ ఉంటే పాప ఏమో నిజంగా అదేం కాదని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నర్సెస్ తోటి ప్లీజ్ మా మదర్ని సేవ్ చేయండి, మా మదర్కి సర్జరీ చేయండి అని చెప్తే నర్సెస్ ఏమో మా వల్ల కాదని చెప్పేసరికి డాక్టర్ కాళ్ళపైన పడినా కానీ డాక్టర్ నేను ఏం చేయలేనమ్మా అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ హాస్పిటల్ డైరెక్టర్ అయిన చావ్ అనేది వస్తుంది. అలా చావ్ రావడంతో ఆ డాక్టర్ ఉండేసి డైరెక్టర్ తనకి వాళ్ళ మదర్కి సర్జరీ చేయాలి, అది కూడా 3 days లోపు ఆ పాప దగ్గర మనీ లేవని చెప్పి అది కూడా స్పెషల్గా షెన్ ఫ్యామిలీ డాక్టర్స్ రావాలని చెప్పేసరికి డైరెక్టర్ ఉండేసి వెళ్ళి ఇది ఆ షెన్ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వమ్మా ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసరికి పాప కూడా సరే అని అంటుంది. మరోవైపేమో మన షెన్ అయిన హీరో ఉండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న నుండి నువ్వు వ్యాన్ అనే అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు, ఖచ్చితంగా తను అబ్రాడ్ నుంచి రేపు వస్తుంది, నువ్వు ఎలాగైనా సరే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసరికి హీరో ఉండి నాన్న నేను అసలు పెళ్లి చేసుకొని నీకు తెలుసు కదా నాకు ఆల్రెడీ ఒక వైఫ్ ఉందని, తను ఆల్రెడీ నాతో పాటు ఉంటుంది, నేను తను అసలు మర్చిపోను, 7 years అయినా సరే నేను చనిపోయినా సరే నేను మాత్రం తను అసలు మర్చిపోనని చెప్తే వాళ్ళ నాన్న కోపంగా అయితే సరే నీతో పాటే మొత్తం మన ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం కావాలనుకుంటున్నావా ఏంటని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోకుండా బయటకు అనేది వచ్చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడీకి అనేది హాస్ట్రోక్ వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో పాప అనేది డైరెక్ట్గా హీరో కార్ కట్టడం వస్తుంది. అది చూసిన హీరో సడన్గా కార్ ఆపేసి వెంటనే దిగొస్తూ ఉండేసరికి ఏమైందో ఫస్ట్ వెళ్ళి కనుక్కుందాం పదని పాప దగ్గరికి వస్తే పాప ఏమో అంకుల్ ప్లీజ్ అంకుల్ మా మమ్మీని సేవ్ చేయండి, ఇదిగోండి ఈ నోటు మాకు ఆంటీ ఇచ్చిందని చెప్పేసరికి హీరో అందులో ఏముందో కూడా చూడకుండా వెంటనే తను మొత్తాన్ని కూడా చింపేసింది. ఇలాంటి ట్రిక్స్ నేను ఎన్ని చూడలేదు అనుకుంటున్నామని చెప్తే దానికి తగ్గట్టుగానే అసిస్టెంట్ కూడా బాస్ ఈ పాప అసలు మంచిది కానట్టుంది, అందుకే మీ దగ్గర ఉన్న జేడ్ పెండెంట్ కూడా లాగేసుకునింది, ఆ పాప మాటలు మీరు అసలు నమ్మొద్దండి అని చెప్తే హీరో కూడా సరే అని సరే అయితే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, నేను అసలు సహించాను కానీ హాస్పిటల్కి వస్తాను, నిజంగానే మీ మదర్కి హెల్త్ బాగాలేకపోతే నేను హెల్ప్ చేస్తాను, కానీ అదంతా అబద్ధమని తెలిసిందనుకో నేను ఏం చేస్తానో తెలుసు కదని చెప్పి తననే తన కార్లో కూర్చోబెట్టుకుంటే పాపుని నన్ను క్షమించండి అంకుల్, నా వల్ల మీ కార్ మొత్తం కూడా దట్టిగా అయిందని చెప్తే హీరో ఉండి పర్లేదులే నేను వేరే కార్ కూడా కొనుక్కోగలనని చెప్పి హాస్పిటల్కి అనేది వెళ్తారు. ఆల్రెడీ హాస్పిటల్ బయటేమో హీరోయిన్ అనేది బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది, చూసిన ట్యాంగ్ ఉండి మమ్మీ మమ్మీ అని గట్టిగా ఏడుస్తూ కార్ల నుంచి బయటకు వస్తుంది. అలా వాళ్ళ మదర్ ఆ మంచులోనే అలా ఉండిపోయేసరికి పాపేమో వాళ్ళ మదర్ని ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన హీరో ఉండి నిజం బాస్ అని చెప్పింది అని అసిస్టెంట్ చెప్పేసరికి అయితే ఏంటంటే ఒకసారిగా హాస్పిటల్లో ఉన్న పాప వాళ్ళ మదర్ని చూద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని అది కూడా ఇదే హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పేసరికి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే పాపుండే అంకుల్ నేను నిజమే చెప్పాను కదా ప్లీజ్ మా మమ్మీని సేవ్ చేయండి అంకుల్ మీ వల్ల మాత్రమే అవుతుందని చెప్పేసరికి హీరో వద్దని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏదో తెలియని పెయిన్ తన హార్ట్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఏదో తనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు తన ప్రాణమైన వాళ్ళకి ఏదో చెడు జరుగుతుందని అర్థమయ్యేసరికి అది విన్న హీరో ఉండే డాక్టర్ని పిలిచి సరే ఆ పాప వాళ్ళ మదర్కి సర్జరీ చేయండి అవన్నీ కూడా మా కంపెనీ చూసుకుంటుందని చెప్పేసరికి డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాపని వైపు తిరిగి నిజంగా నువ్వు చాలా లక్కీ అమ్మ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోని అనుకోకుండా కింద పడడంతో తనకు అనేది బ్లైండ్నెస్ పోతుంది. అలా అక్కడ తన కూతురుని చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వేనా తల్లి నా కూతురు నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు నా వల్ల చాలా పెయిన్ అనుభవించావు కదా అని చెప్తూ ఉండేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో బాస్ ఏమైందని డాక్టర్ని అడిగితే ఇదొక స్ట్రేంజ్ ఖచ్చితంగా ఇలా జరిగినప్పుడు వాళ్ళకి అనేది ఏదైనా పోయినా మళ్ళీ వస్తుందని చెప్తారు. అలా
హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో మిస్టర్ జీ అంటే ఎవరని పాపను అడిగేసరికి డాక్టర్ ఉండి చెప్తూ ఉంటాడు. తను చాలా రిచ్ పర్సన్, అలాగే చాలా రూడ్ పర్సన్ కూడా. తన దగ్గరికి ఎవరైనా అడగాలన్నా భయపడిపోతూ ఉంటారు. కానీ పాప వల్ల తనే మీకు దగ్గరుండి మళ్ళీ సర్జరీ చేయించమని చెప్పాడు. నిజంగా మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పేసరికి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటే తనకేవో ఏవేవో ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అది చూసిన పాప ఏమో మమ్మీ ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసరికి అదేం లేదని చెప్పి తనకి తలనొప్పి మళ్ళీ స్టార్ట్ అవడంతో తనకేమో పాస్ట్లో నా హీరోతో పాటు కలిసి ఉన్నట్టు, అలాగే వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు, కలిసి తిన్నట్టు, అలాగే కలిసి మూవీ చూస్తున్నట్టు అన్నీ కూడా గుర్తొచ్చేసరికి అవన్నీ ఇప్పుడు పాపకు చెప్పడం మంచిది కాదని తలనొప్పి కూడా చాలా ఎక్కువ అవడంతో డాక్టర్ ఉండి నువ్వేమీ ఎక్కువ ఆలోచించొద్దని చెప్పి హీరోయిన్ అనేది లోపలికి అడ్మిట్ చేస్తారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్న కూడా కొంచెం కోలుకోవడంతో బయటికి అనేది తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నుండి ఇదంతా నీ వల్లేరా రాసుకెళ్ళు, నాకు అసలు ఇంటికి ఒక వారసుడికి కూడా ఇవ్వకుండా ఇలా చేస్తున్నావు, నా వంశాన్ని నేను ఎలా చేయాలనుకుంటున్నావు నువ్వే చెప్పు దేవుడా ప్లీజ్ నా కోసం మాత్రం ఒక మనవన్నో లేకుంటే మనవరాలను ఇవ్వని చెప్పేసరికి ఒక్కసారిగా ట్యాంగ్ ఏమో హీరో వాళ్ళ నాన్న పైన వెళ్ళి కూర్చుంటుంది. అది చూసిన హీరో వాళ్ళ నాన్న అచ్చం నా కొడుకులాగే ఉంది నిజంగా అని చెప్పి తను అనేది పాప ఒక హెయిర్ అనేది తీసుకుంటాడు. అలా తీసుకొని అంటే నువ్వు వెన్నిని పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, బయట మాత్రం వేరే వాళ్ళతోటి పాపను కూడా కన్నవా ఏంటి అని చెప్పేసరికి హీరో ఉండి నాన్న మీరేంటి మీ వయసు ఏంటి మాట్లాడే మాటలేంటి, నాకు అసలు ఈ హీరోయిన్ తప్ప ఎవరు కూడా ఇష్టం లేదని చెప్పి నాకు కంపెనీ పనులునే మీరు చూసుకోండి అని హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో వాళ్ళ నాన్నేమో తన బట్లర్ని పిలిచి ఇదిగో నేను పాప డిఎన్ఏ టెస్ట్ చేయించి నేను హెయిర్ శాంపిల్ తీసుకున్నాను, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది వెంటనే రావాలని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మా పాప అనేది హీరోయిన్కి సర్జరీ కావడంతో దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి డైరెక్టర్ వచ్చేసి ఏంటమ్మా ఇంకా పడుకోలేదని చెప్పేసరికి లేదంటే మా మమ్మీకి మంచిగా అయ్యేదాకా అసలు నేను పడుకోను, తనతో పాటే ఉంటాను, అప్పటి వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పేసరికి ఆ డైరెక్టర్ ఏమో నిజంగా నువ్వు చాలా మంచి కూతురు తెలుసు అని చెప్తూ ఉంటే మరోవైపు మా హీరో వాళ్ళ నాన్నుండి ఇంకా ఎంతసేపు వస్తాయంటే డిఎన్ఏ టెస్ట్ ఇంకెప్పుడు రావా అలానే ఉంటాయా త్వరగా రమ్మనని గట్టిగా అరిచేస్తూనే ఉంటాడు. అప్పుడే బట్లర్ ఉండి కొద్దిసేపు వెయిట్ చేయండి బాస్ రావాలంటే మ్యాక్సిమం 3 hours పడుతుందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసి ఇదిగోండి డిఎన్ఏ రిపోర్ట్స్ అని చూపిస్తారు. అందులో నా హీరోకి అలాగే ట్యాంక్ కూడా 99% మ్యాచ్ అయ్యేసరికి హీరో వాళ్ళ నాన్నుండి నేను చెప్పాను కదరా నేను చెప్పిందే కరెక్ట్ అయింది, వెంటనే నా కొడుకైనా రాస్కెల్కి ఫోన్ చేయండి అని చెప్పి హీరోకి ఫోన్ చేసి రే ఇక్కడ నాకు అన్ని కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించాను, ఆ పాప నీ కూతురు అని తెలిసింది, అది కూడా 99% మ్యాచ్ అయిందని చెప్పేసరికి నాన్న మీరు ఎవరి కూతురు గురించి మాట్లాడుతున్నారని చెప్తే పొద్దున్న మార్నింగ్ కలిసాను ఆ పాప గురించి అని చెప్పేసరికి హీరోకి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా గుర్తొస్తాయి. ఆ షాప్ లో నా పాప ఉండే అంకుల్ నేను అబద్ధం చెప్పట్లేదు ఇది మా మదర్దే, తనకి అసలు హెల్త్ బాగాలేక కార్ యాక్సిడెంట్ ద్వారా ఏమి కూడా గుర్తులేవని చెప్పినటువన్నీ కూడా హీరోకు గుర్తొచ్చేసి హాస్పిటల్కి అనేది వస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా సర్జరీ అయ్యి తనకు అనేది స్పృహ వస్తుంది. మరోవైపేమో హీరో వాళ్ళ నాన్న దగ్గరికి ఒక ఫేమస్ డాక్టర్ అనేది వస్తాడు, తన పేరు కూడా వచ్చేసి ట్యాంగ్ అయి ఉంటుంది. ట్యాంగ్ ఏమో తనకుండి బాస్ మీరు ఇలానే ఎక్కువ కోప్పడితే మళ్ళీ మీకు బీపీ రైజ్ అవుతుంది, అలాగే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండమని చెప్తూ ఉంటే హీరో హాస్పిటల్కి వచ్చేసి నాన్న నా కూతురు ఎక్కడుందని చెప్పేసరికి అవునా ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు కూతురు గురించి, తను ఎక్కడుందో కూడా తెలియదు వెంటనే కనుక్కోమని చెప్తూ ఉంటాడు. అలాగే ఆ ట్యాంక్ కూడా లేదు బాస్ తను ఇదే హాస్పిటల్లోనే ఉంది వాళ్ళ మదర్కి సర్జరీ అయిందంట అని చెప్తూ ఉండేసరికి మరోవైపేమో పాప ఉండి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ ఉండి ఇక్కడ మనం ఉండడం మంచిది కాదమ్మా వెళ్ళిపోదాం పదని చెప్పేసరికి పాప కూడా సరే అమ్మని తను అనేది తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు అటుగానే హీరో వాళ్ళ నాన్న కూడా పోతున్నా కానీ ఫస్ట్ గా అంతగా అబ్జర్వ్ చేయరు, అలా వదిలిపెట్టేసి ఇంతసేపు కూడా ఉన్న పాప అలాగే వాళ్ళ మదర్ ఉన్న రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించారు. కానీ డైరెక్టర్ ఏమో పాప అలాగే వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి తను ఎక్కడికి వెళ్ళింది తను అసలు కనిపించట్లేదు, మీరేమైనా వార్డ్ నెంబర్ తప్పుగా చెప్తున్నారో ఏంటని చెప్తూ ఉంటే డైరెక్టర్ చావుండి లేదు ఇంతసేపు కూడా తనే ఉందంటే ఇప్పుడే డిశ్చార్జ్ వెళ్ళిపోయినట్టున్నారని చెప్పేసరికి హీరో కోపంగా తన బాడీ గార్డ్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు ఎక్కడున్నా సరే మొత్తం సిటీ మొత్తం గాలించేసి నా కోసం తీసుకొని రావాల్సిందని చెప్పేసరికి బాడీ గార్డ్స్ కార్డ్స్ అలాగే వాళ్ళంతా కూడా ప్యాంప్లెట్స్ పట్టుకొని మొత్తం రోడ్డు చుట్టూ తిరుగుతూ ఉంటారు.
అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని అనేది చూపిస్తారు. తన పేరు అనమాట వాంగ్నింగ్. తనే అనమాట హీరోకి అనేది ఇప్పుడు ప్రెజెంట్లో నా ఫియాన్సీగా అరేంజ్ చేసింటారు. కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా పేపర్స్ అన్నీ కూడా చూసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ మదర్కి అనేది ఫోన్ చేస్తుంది. అమ్మాయి ఇక్కడ ఏం జరుగుతుంది, హీరోకి ఒక కూతురు కూడా ఉందని చెప్పేసరికి, అవును ఇది త్వరలోనే ఇప్పుడే మొన్ననే న్యూస్ వచ్చిందని వాళ్ళ మదర్ చెప్పేసరికి, అమ్మ నాకు అసలు ఇష్టం లేదు, నేను స్టెప్ మదర్గా అసలు ఉండాలనుకోవట్లేదని గట్టిగా అరుస్తూనే ఉంటుంది. నువ్వు అంత కోప్పడద్దు. అలాగే హీరో వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్లో ఉన్నాడని చెప్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి జింగ్ ఫ్యామిలీ అనేది దత్తత తీసుకొని ఉంటారు. అప్పుడే జింగ్నింగ్ ఏమో కార్లో వస్తూ ఉంటాయి. హీరోయిన్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి చెత్త ఎరకడానికి వెళ్తూ ఉండేసరికి నింగ్ అనేది ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళనే డాష్ ఇచ్చేస్తుంది. పాపుని వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఏం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే, వెన్నింగ్ ఏమో ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు ఎంత ధైర్యం ఉంటే నా కార్కి యాక్సిడెంట్ చేపిస్తారు, నా కార్ కాస్ట్ ఎంతో తెలుసా, అసలు మీరు మనీ పే చేయగలరని చెప్పేసరికి హీరోయిన్ కూడా, ఫస్ట్ నువ్వే కదా కార్కి డాష్ ఇచ్చిందని చెప్తున్నా కానీ వెన్నింగ్ ఏమో అసలు పట్టించుకోకుండా వాళ్ళతోటే గొడవ పడుతూ, ఫస్ట్ నాకు మనీ ఇవ్వండి, మీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూడలేదు అనుకుంటున్నావని తిడుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో అలాగ అసిస్టెంట్ ఎలాగైనా సరే తను నాకు 5 minutes లాగా తను ఎక్కడుందో తెలియాలి, లేకపోతే నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటారు. పాప ఏమో వాళ్ళ మదర్ కోసమని సేవ్ చేసిన మనీ అనేది వెన్నింగ్ తీసుకుని, ఇవన్నీ మనీ నాకు అసలు సెట్ కూడా కావు, నాకు ఇంకా మనీ కావాలని వెన్నింగ్ అడుగుతూ ఉంటే, పాపుండి ఆంటీ ఇవి మా మదర్ కోసం నేను సేవ్ చేసిన మనీకి ఇచ్చేయండి అని చెప్తూ ఉంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వెన్నుని చూసి, తను ఇలాంటి అమ్మాయి చూడండి, అసలు వీళ్ళు అసలే చాలా పూర్ పీపుల్స్ లాగా ఉన్నారు, అలాంటిది వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటుంది, వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అని చెప్పేసరికి, అది విన్న వెన్నేమో కోపంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ, మీకెంత ధైర్యం నన్ను ఇన్సల్ట్ చేయడానికి, నన్ను ఇన్సల్ట్ చేస్తే మీకేం జరుగుతుందో తెలుసా, నేను ఎవరో మీకు తెలుసా అని చెప్పి, మీరు ఇలానే మాట్లాడితే నేను ఖచ్చితంగా పోలీసులకు ఫోన్ చేస్తానని వెన్ను మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉంటే, మరోవైపు మీ హీరో అసిస్టెంట్ ఉండే బాస్ నాకు డీటెయిల్స్ అన్నీ కూడా దొరికాయి, పదండి మనం అక్కడికి వెళ్దాము, అలాగే మీ కూతురుని ఎవరో బుల్లి చేస్తున్నారు అని చెప్పేసరికి హీరో కూడా బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు ఏమో పోలీస్ ఆఫీసర్ ఉండి పాప దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మని చెప్పేసరికి మొత్తం కూడా చెప్తూ ఉంటే, అదే పోలీసర్ కూడా, ఇక్కడ కేవలం చాలా స్పీడ్గా మీరు ఇక్కడికి నుంచి వచ్చారు, అందుకే మీరే ఖచ్చితంగా ఫైన్ ఇవ్వాలి, అలాగే నేను మిమ్మల్ని జైలుకి తీసుకొని వెళ్తాను, వాళ్ళకి సారీ చెప్పకపోతే అనేసరికి వెన్నేమో అంతటితో తగ్గుకున్న, నీకు ఎంత ధైర్యం ఉంటే నాతో మాట్లాడుతావు, నువ్వు కేవలం కొంచెం జీతం తీసుకునేవాడు, నేనెవరో తెలుసా, షెన్ ఫ్యామిలీ కాబోయే కోడళ్ళని గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. అది విన్న హీరో ఉండి, నువ్వెవరైతే ఏంటంటే ఖచ్చితంగా నువ్వు రూల్స్ పాటించాల్సిందని చెప్పేసరికి వెన్నేమో అస్సలు వినకుండా పోలీసులతోటే గొడవ పడ్డానికనే స్టార్ట్ చేసేస్తుంది. అది చూసిన సిన్సియర్ ఆఫీసర్ ఏమో, నువ్వు ఎన్ని చెప్పినా సరే, రిచ్ ఫ్యామిలీ అయినా సరే నేను అసలు పట్టించుకోనని చెప్తారు. ఆడక్కడ ఫుల్గా ట్రాఫిక్ కావడంతో అసిస్టెంట్ ఉండి, బాస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే లేట్ అవుతుంది, ఇంత నుంచి కొంచెం దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా సరే పదా అని అంటారు. అలా స్పీడ్గా ముందుకు వెళ్ళేసరికి అక్కడున్న పోలీసర్స్ తోటి వెన్ గొడవ పడడం చూస్తాడు. అలాగే తన కూతుర్ని బుల్లి చేసిందని తెలుసుకొని చాలా స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెన్నని ఒక్కసారిగా కిందికి నెట్టేసి కింద పడేస్తాడు. అది చూసిన వెన్ నుండి హీరో వైపు తిరిగి, నువ్వు నన్ను ఎందుకు, హీరో మాత్రం పట్టించుకోకుండా అక్కడే ఉన్న హీరోయిన్ వైపు చూసి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లేకనేది వెళ్తాడు. అలా వెళ్ళి చాలా ఎమోషనల్ అవుతూ, తను మన కూతురేనా అని హీరో అడుగుతూ ఉంటే, తను నీ కూతురు కాదు నా కూతురు, నువ్వెవరో కూడా నాకు తెలియదని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా షాక్ అయి, నన్నే క్షమించి, ఇదంతా నా వల్లే, నేను నిన్ను సరిగా పట్టించుకోలేకపోయానని చెప్తూ ఉండేసరికి అక్కడికి వచ్చేసి, నువ్వేం మాట్లాడుతున్నావు, తను ఎవరో నీకు తెలుసా, తను కేవలం రోడ్డు పైన చెత్త ఏరుకునే అమ్మాయి, అలాంటి తన గురించి ఇలా మాట్లాడతావని నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి హీరో కోపం వచ్చి తన చెంపపైన కొట్టి, నీకు ఆల్రెడీ నేను చెప్పాను మన ఇద్దరి మధ్యన నా పెళ్లి క్యాన్సల్, డీల్ కూడా ఎప్పుడు నేను క్యాన్సిల్ చేసేసానని చెప్పేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తనకి ఇలానే జరగాలలే, మనుషులంటే తనకి అసలు రెస్పెక్ట్ కూడా లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉంటుందని చెప్తూ ఉంటే పాప ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలాగే హీరోయిన్ కూడా స్పృహ తప్పి కింద పడిపోయేసరికి హీరో ఏమో హాస్పిటల్కి అనేది తీసుకుని వెళ్తాడు. మరోవైపు ఏమో వెన్ వాళ్ళ మదర్ ఉండి హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఇప్పుడు పెళ్లిని ఇంత సడన్ గా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, రీజన్ చెప్పండి, లేకపోతే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి, అదే నా కొడుకు ఆల్రెడీ ఒక కూతురు పుట్టింది, అందుకే మీ అమ్మాయి అంటే మా వానికి అసలు ఇష్టం లేదు కాబట్టి ఇలా చేస్తున్నామని చెప్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ పేరెంట్స్ అలాగే ఇప్పుడు వెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, అందుకే వాళ్ళిద్దరి మధ్యన కూడా అరేంజ్ మ్యారేజ్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. మరోవైపు మా హాస్పిటల్ ఉన్న పాపకి స్పృహ వచ్చేసిన వెంటనే అక్కడున్న హీరో వైపు చూసి, మా అమ్మ ఎక్కడుంది అంకుల్ అని అడిగేసరికి అది చూసిన హీరో కొంచెం బాధపడినా కానీ, అదిగా అక్కడ ఉంది చూడమ్మా మీ
అమ్మని, వాళ్ళ అమ్మని అనేది హీరోయిన్ అనేది చూపిస్తారు. అలాగే బాస్ ఇదంతా కూడా అని చెప్పేసరికి అయితే ఏంటి, కానీ ఈ న్యూస్ మాత్రం మా నాన్నకి అప్పుడే తెలియడానికి వీల్లేదు, తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసరికి పాపుండి, అంకుల్ మీరు ఇక్కడ మమ్మల్ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ ఆ ఆంటీ మాత్రం చాలా బ్యాడ్ ఆంటీ, మా మమ్మీని చాలా హర్ట్ చేసిందని చెప్పేసరికి హీరో నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాదని చెప్పేసరికి అలాగే నాకు కొంచెం పని ఉంది, మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసరికి పాప కూడా సరే అంకుల్ అని చెప్తుంది. అలా బయటకు వెళ్ళేసరికి తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్తూ ఉంటే, బాస్ మళ్ళీ మీ డాడీకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట, మళ్ళీ తన హాస్పిటల్కి తీసుకొని వచ్చారంట అని చెప్పేసరికి అవును ఇప్పుడు తను ఎలా ఉందని అంటూ ఉంటే, పర్లేదు బాస్ ఇప్పుడు స్పృహలో ఎక్కడో వచ్చాడు, కానీ మనం తనకు ఆ న్యూస్ చెప్పడమే కరెక్ట్ కదా అని చెప్పేసరికి ఇప్పుడే కరెక్ట్ కాదు, తనకి కొద్ది రోజులు వెళ్ళాక చెప్పాలని అంటాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్నకి స్పృహ వచ్చేసి తన బట్లర్ అయిన అసిస్టెంట్ని పిలిచి ఇంకా ఎన్ని రోజులని ఇలానే ఉండాలి, నా మనవరాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి, లేకపోతే నేను అసలు వదిలిపెట్టని చూడని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే బట్లర్ ఏమో బాస్ కొంచెం ఓపిక పట్టండి, తను ఖచ్చితంగా దొరుకుతుంది, మీరు ఎందుకు అంత కోప్పడుతున్నారు, మళ్ళీ మీ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఇప్పుడు మిమ్మల్ని ట్యాంక్ చెక్ చేయడానికి వస్తా అన్నారు పదండి అని చెప్తాడు. పాప కూడా హీరోయిన్ అనేది తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్న డాక్టర్ నుండి అంకుల్ మా మదర్ ఇప్పుడు ఎలా ఉందో, అలాగే మా మదర్కి మళ్ళీ సర్జరీ చేయాలంటే ఎవరు చేయాలని చెప్పేసరికి ఎవరో కాదమ్మా జియా ఫ్యామిలీ వాళ్ళ డాక్టర్ అయిన ట్యాంగే చేయాలని చెప్పేసరికి ఆ డాక్టర్ అంకుల్ ఎక్కడున్నాడని పాప చాలా ఇన్నోసెంట్గా అడుగుతూ ఉంటే కేవలం వాళ్ళు హీరో వాళ్ళ నాన్నకి తప్ప ఇంకెవ్వరికి కూడా చేయరని చెప్పేసరికి పాప చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్నకి ట్యాంక్ చెక్ చేసి బాస్ ఇప్పుడు పర్లేదు మీరు బాగానే ఉన్నారు, కానీ కోపం మాత్రం తెచ్చుకోకుండా సైలెంట్గా ఉంటేనే మీకు హెల్త్ బాగుంటుందని చెప్పేసరికి నన్ను ఏం చేయమంటావయ్యా, ఇదంతా కూడా నా కొడుకు వల్లే వస్తుందని తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో షాప్ ఓనరు అలాగే తనకి సంబంధించిన తన మనిషి కూడా వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మనిషి ఏమో బాస్ ఇదిగోండి ఈ అమ్మాయిని పట్టుకుంటే ఆ అమ్మాయిని కూడా పట్టుకొని అప్పచెప్పామనుకో హీరో వాళ్ళకి వాళ్ళు మనకి ఖచ్చితంగా ₹1,00,000 ఇస్తారంట, చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతుంది చూడండి, షన్ ఫ్యామిలీ వాళ్ళకి తను కావాలంట అని చెప్పేసరికి ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ఎక్కడో చూసాను, తను ఎక్కడో చూసానని ఆ షాప్ ఓనర్ అనేది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అటుగా ఈ పాప అనేది వెళ్ళడం చూస్తుంది. అదిగా ఆ పాపనే మనకు కావాల్సింది, వెళ్ళి పట్టుకుందాం పదని వాళ్ళు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ పాపననేది గట్టిగా పట్టుకొని అక్కడ నుంచి పారిపోతూ ఉంటే హీరో గట్టిగా ఇక్కడ ఏం జరుగుతుందని అరిచేస్తాడు. అది చూసిన షాప్ ఓనర్ ఉండి మీకోసమే వస్తున్నాం బాస్, ఇదిగోండి మీరు యాడ్లో ఇచ్చిన పాపని, ఇదిగోండి ఈ పాపను మేము మీకు అప్పచెప్తున్నాము, అలాగే అప్పచెప్పిన ప్రకారం మీరు మాకు లక్షిస్తా అన్నారు కదా, ఆ డబ్బులు ఏంటివని చెప్పేసరికి హీరోని అంటే మీరు ఆ పాప కనిపించకుండా పోయినందుకు పట్టుకొని తీసుకొని వచ్చారు అంతేనా అనేసరికి అవును బాస్ మాకు మనీ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటే హీరో ఉండి సరే మీకు కావాల్సింది మనీ కదా అని తన అసిస్టెంట్ని అలాగే గార్డ్స్ని పిలిచేసి తనకి మనం ఇస్తామన్న దానికంటే డబ్బులు ఇచ్చేసి పంపించానని వాళ్ళ అసిస్టెంట్స్ ద్వారా కొట్టమని చెప్పి హీరో పాపను ఎత్తుకుని అక్కడి నుంచి పద తల్లి మనం అమ్మ దగ్గరికి వెళ్దామని పాపను అనేది వాళ్ళ మదర్ దగ్గరికి అనేది తీసుకొని వచ్చేస్తారు. అది చూసిన పాపని అంకుల్ ట్యాంగ్ అంకుల్ మా మదర్కి చెక్ చేస్తే చాలా బాగుంటుందంట కదా, అలాగే మీరు మా మదర్ని అలాగే నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చినందుకే ఖచ్చితంగా మీకు తర్వాత మనీ ఇస్తానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ముగ్గురు అమ్మాయిలు అనేది వస్తారు. ఒకరేమో టాయ్స్ తీసుకొని వస్తే ఇంకొకరేమో ఒక డ్రెస్ అలాగే ఒక న్యూట్రిషన్కి సంబంధించిన ఫుడ్ అనేది తీసుకొని వస్తారు. అది చూసిన హీరో ఉండి ఇవన్నీ కూడా నీకోసమే నీకు నచ్చినట్టు తీసుకొచ్చి అని చెప్పేసరికి పాప వాటన్నిటిపైన కూడా చూసి నాకు అవేమి కూడా వద్దు, కేవలం మా మదర్కి హెల్త్ బాగా అయితే చాలా అంకుల్ అని హీరో వైపు చెప్పేసరికి అది విన్న వాళ్ళంతా కూడా అలానే షాక్ అయిపోయి నిలబడతారు. కానీ హీరో ఉండి ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళమ్మా వాళ్ళతో ఆడుకోపోమని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా పాపతో పాటు పంపించేస్తారు. పాప ఉండి వాళ్ళ ముగ్గురు కూడా నీకేం కావాలని చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ ట్యాంగ్ అటు నుంచి వెళ్ళడం చూసి పాప అనేది పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వైపు చూసి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, 7 years తర్వాత చూస్తున్నానని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటే పాప ఏమో అక్కడున్న బాడీ గార్డ్స్ తిరిగి అంకుల్ మా మమ్మీకి హెల్త్ బాగాలేదు ప్లీజ్ డాక్టర్ అంకుల్ వచ్చేసి మా మదర్ని సేవ్ చేయమని చెప్పని అంటూ ఉంటే ఆ బాడీ గార్డ్స్ ఏమో ఇక్కడ కేవలం హీరో వాళ్ళ నాన్నకి తప్ప తను ఎవరు కూడా చెక్ చేయరు, మా పని కేవలం బయట వాళ్ళని లోపలికి పంపించడం తప్ప ఇంక మేము ఏం చేయలేమమ్మా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళన్నా. కానీ పాప ఏమో ఏడుస్తూ అస్సలు వినదు. అప్పుడే అక్కడికి వ్యాన్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళ మదర్తో ఫోన్ మాట్లాడుతూ. అక్కడ నా పాపని చూసి సేమ్ ఈ పాపే కదా ఆ రోజు నన్ను హీరో తోటి కొట్టించింది, ఈసారి ఎలాగైనా సరే తను వదిలివ్వకూడదని చెప్పి తన దగ్గరకు వెళ్ళి నీకోసం డాక్టర్ ట్యాంగ్ వస్తాడనుకున్నావు, అది కూడా తనకు కనిపించరు బాస్ అక్కడ ఎవరు లేరని చెప్తూ ఉంటే లేదు నాకు నా మనవరాల్లాగా వాయిస్ వినిపించిందని చెప్పేసరికి అదేం లేదు బాస్ మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అలా అనిపిస్తుంది అనేది అంటూ ఉంటే వాళ్ళ నాన్న కూడా సరే అని అంతతో అనేది వదిలిపెట్టేస్తాడు. అలాగే డాక్టర్
ట్యాంక్ చెక్ చేస్తూనే మీకు ఇప్పుడు చాలా బాగుంది, డిశ్చార్జ్ అయినా కూడా పర్లేదని చెప్తూ ఉంటే నేను ఎందుకు డిశ్చార్జ్ అవుతాను, DNA టెస్ట్ కూడా నా ద్వారానే తెలిసింది, వాడు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, నేను ఎలాగైనా నా మనవరాల్ని కనుక్కోవాల్సిందని చెప్తూ ఉంటారు. పాప ఏమో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకుంటే నేనే గాడ్స్ తోటి కొట్టి పంపిద్దునని అంటూ ఉంటే గట్టిగా ఒక్కసారిగా వెన్నును అనేది ఖర్చేస్తుంది. అప్పుడే డాక్టర్ ట్యాంక్ బయటకు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి వెన్నేమో చూసారా తను మిమ్మల్ని మీట్ అవ్వాలని, అలాగే వాళ్ళ మదర్ని సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఇలాంటి వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి, తన ఎలా స్టేటస్ అలాంటిది తనకి లేదని చెప్తూ ఉంటే డాక్టర్ ట్యాంగ్ ఉండి మేడం మీరు ఎంత రిచ్ అయినా కానీ చిన్నపిల్లలతో అలా మాట్లాడతారా అని చెప్పేసరికి వెన్న కోపం వచ్చేసి అయితే సరే మీరు కేవలం షెన్ ఫ్యామిలీకి తప్ప ఎవరికి కూడా ట్రీట్ చేయడానికి లేదు తెలుసు కదా, లేకపోతే కేసు అవుతుందని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరో రావడంతో వెన్న ఎంతో ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తూ నేను చెప్పాను అసలు డాక్టర్ ట్యాంగ్ మీ డాడీకి తప్ప ఎవరికి కూడా ట్రీట్ చేయరని, కానీ ఆ పాప ఏమో నన్ను కొరికేసింది, అలాగే నోటికి వచ్చినట్టు మాట్లాడింది తెలుసా, అసలు తను మంచిదే కాదని చెప్తూ ఉంటే పాప ఏమో ఏడుస్తూ అంకుల్ నేను అసలు ఏమీ కూడా చెప్పలేదు, ఆంటీని చాలా బ్యాడ్ ఆంటీ ఎలా పడితే అలా తిట్టిందని చెప్పేసరికి హీరోని నీకు ఒక విషయం చెప్తాను, నీకు నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదు, నేను ఆల్రెడీ మన ఇద్దరి మధ్య ఉన్న పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పి వెంటనే డాక్టర్ వైపు తిరిగి డాక్టర్ ట్యాంక్ ప్లీజ్ వాళ్ళ మదర్ని సేవ్ చేయడానికి రమ్మని చెప్పేసరికి డాక్టర్ ట్యాంక్ కూడా సరే అని హాస్పిటల్ దగ్గరికి అనేది వస్తాడు. హీరోయిన్ ఏమో పాపను చూసిన వెంటనే తను గట్టిగా హక్ చేసుకొని నీకేం కాలేదు కదా అని చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ ట్యాంగ్ ఏమో హీరోయిన్ చెక్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్ ఏమో ఇప్పుడే మాకు మెడికల్ బిల్ చాలా ఎక్కువైపోయింది, మేము అసలు ఎఫెక్ట్ కూడా చేయలేము, ఇక్కడ నుంచి వెళ్తామని చెప్తూ ఉంటే హీరోని నీకు మొత్తం నయమయ్యేదాకా నేను నీతో పాటే ఉంటానని చెప్తాడు. అప్పుడే డాక్టర్ ట్యాంగ్ తను చెక్ చేసి తనకి ఇప్పుడే కదా సర్జరీ అయ్యింది కాబట్టి నిదానంగా రికవరీ అవుతుంది, మీరు టెన్షన్ పడొద్దండి, తనకి మెమరీస్ అన్నీ కూడా గుర్తు రావాలంటే మీరు పాస్ట్లో ఎలా అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అలానే రిక్రియేట్ చేయమని చెప్పేసరికి హీరో ఉండి నేను నీ హస్బెండ్ని మన ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం నీకు తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అసలు గుర్తు రావట్లేదు, నాకు గుర్తొచ్చిందల్లా నా బాయ్ ఫ్రెండ్ అప్పుడు చాలా పూర్, అలాగే ఒక కేవలం టీషర్ట్స్ తప్ప ఏమి కూడా వేసుకోరు, మీరేమో సూట్స్ వేసుకున్నారు కాబట్టి మీరు అసలు నా హస్బెండ్ కూడా కాదని చెప్పేసరికి అవన్నీ విన్న డాక్టర్ ట్యాంగ్ ఏమో తనకి ఏమి కూడా గుర్తులేవు, కేవలం చిన్న చిన్నగా గుర్తొస్తున్నాయి కాబట్టి సేమ్ తనవి మీరు పాస్ట్లో ఎలా అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉండమని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒక చిన్న ఇల్లుని అనేది తీసుకుంటాడు. అందులోనే హీరోయిన్ అలాగే తన కూతురుని పెట్టేసి ఇదిగో మనకి మెమరీస్ అన్నీ కూడా గుర్తు రావడానికి మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో లవ్ చేసుకునే ఇల్లు ఉంది ఇది మొత్తం కూడా నేనే కొనేస్తాను, అది కూడా నీకోసమే, మనం ఇప్పటి నుంచి ఇక్కడ ఉందామని చెప్పేసరికి పాప అలాగే హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటారు. అలా హీరో వాళ్ళ కోసం ఫుడ్ చేసి పెట్టి అలాగే అందరూ కూడా కలిసి తింటూ ఉంటే హీరో ఏమో పాపతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఫిష్ని తిన్న వెంటనే హీరోకి ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్లోనే 7 years తిన్న తర్వాత టేస్ట్ మళ్ళీ సేమ్ ఇప్పుడు వచ్చేసరికి చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ ఉంటాయి. హీరోయిన్ నుండి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తూ ఉంటే ఏం లేదు ఇప్పుడు నీ వల్ల నేను చాలా టేస్టీ అన్నం తినబోతున్నానని చెప్పి హీరోయిన్ గట్టిగా హ్యాక్ చేసుకునేస్తాడు. అది చూసిన పాపేమో నేనేం చూడలేదని నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వేసరికి వాళ్ళిద్దరు కూడా సైడ్కనే దూరం జరుగుతారు. అప్పుడు హీరోయిన్ ఏమో తన వైపే చూస్తూ ఉంటే హీరో ఉండి ఏం కాలేదు నేను నిన్ను వదిలిపెట్టి ఎప్పటికీ కూడా వెళ్ళనని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా కలిసి అనేది తినేసాక తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు హీరో తన కోసం పిలుస్తాడు. అలా పిలిచి నేను నీతో కొంచెం మాట్లాడాలి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఏంటని అంటూ ఉంటే ఏం లేదు ఇదిగో డాక్టర్ చెప్పాడు కదా అని అంటూ ఉంటే మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్నేమో మొత్తం కూడా తన మనవరాల గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ ట్యాంగ్ ఏమో నా అమ్మాయిని ఇదే హాస్పిటల్లో చూశానని చెప్తూ ఉంటాడు. తర్వాత హీరో తన దగ్గరకు వచ్చేసి నాన్న తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అలాగే నాకు ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్ కావాలి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తే వెంటనే వాళ్ళ నాన్నుండి ఏంటి పెళ్లి చేసుకుంటావు అది కూడా ఎవరని చెప్పేసరికి నేను ఆ లిన్నుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తను అసలు చనిపోలేదు బతికే ఉందని చెప్పేసరికి వెంటనే తన బట్లర్ ద్వారా ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ అనేవి హీరోకి అనేది ఇచ్చేస్తాడు. మరోవైపు ఏమో ఇవేమీ తెలియని వ్యాన్ ఉండి మళ్ళీ హీరో వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి మళ్ళీ తను అనేది హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్లోనేమో వాళ్ళ నాన్నుండి అసలు నేను మన ఫ్యామిలీకి సెట్ కాదు తను నువ్వు వదిలిపెట్టాల్సింది నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి హీరో కూడా నాన్న మీరు ఎన్ని చెప్పినా నన్ను అసలు ఒప్పుకొని మీకు కోసము నేను ఈ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళమన్నా వెళ్తాను కానీ నేను మాత్రం హీరోయిన్ వదులుకోను తనంటే నాకు అంత ఇష్టం నా వల్ల చాలా ఫేస్ చేసింది తెలుసు అని చెప్పేసి అలాగే నా వల్లే తనకు ఒక బిడ్డ పుట్టినా కానీ నేను ఇన్ని రోజులు చూసుకోలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాక నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా వ్యాను సీక్రెట్గా వాళ్ళందరి మాటలు కూడా వినేస్తుంది. అలా విన్నా కానీ హీరో రావడంతో వెంటనే సైడ్కి వెళ్ళేసి అంటే హీరోకి ఏమైనా పిచ్చి పట్టింది కేవలం
అలాంటి పిచ్చమ్మాయి కోసం తన ఆస్తి మొత్తాన్ని కూడా వదులుకొని ఎలా వెళ్ళగలని కోపంగా అనుకుంటూ ఉంటే, మరోవైపు ఆమె హీరో వాళ్ళ నాన్న ఎలాగైనా సరే హీరోని చంపేయాల్సిందే, నా దారికి అడ్డం వస్తుందని కోపంగా చూసేసరికి హీరో వాళ్ళ నాన్న ఇంత క్రూయల్ అని తెలియక ఆ మాటలు విన్న వేణం అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ సైడ్కి వెళ్ళేసరికి ఇది హీరో వాళ్ళ నాన్న గార్డ్స్ అనేది తన వెంట పడరు. అలా చాలా నిదానంగా సైడ్కి వెళ్ళి తను ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా కనుక్కోమని చెప్పి తన అసిస్టెంట్కి అనేది వ్యాన్ చెప్పేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ అలాగే పాప ఆడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన హీరో కొన్ని గిఫ్ట్స్ అనేది పాపకు అనేది ఇస్తాడు. ఆ గిఫ్ట్స్ చూసిన పాప చాలా బాగున్నాయి అంకుల్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పి వాళ్ళంతా కూడా కలిసి ఆడుకుంటూ ఉంటారు. పాపతోటి హీరో ఆడుకుంటూ ఉంటే అప్పుడే పాపను అనేది అక్కడి నుంచి పంపించేసాక హీరో ఉండి మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం, నేను అన్ని కూడా రెడీ చేస్తున్నాను, అలాగే మీ అడాప్టెడ్ పేరెంట్స్ ఎక్కడున్నారో అవన్నీ కూడా కనుక్కుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరో కూడా పని ఉందని చెప్పి కంపెనీకి వెళ్ళేసరికి హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకునే హీరో వల్ల నా సేమ్ ఆ చిన్న ప్లేస్కి అనేది వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా కార్స్ రేట్ ఎంత ఉంటాయో, చాలా లగ్జరీ పర్సన్స్ అనుకుంటానని మాట్లాడుతూ సైడ్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ టైం నేను తన మనవరాల్ని చూస్తున్నానని, అలాగే వెళ్తూ వెళ్తూ ఎలాంటి గిఫ్ట్ కూడా తీసుకొని వెళ్ళలేదు కాబట్టి గిఫ్ట్స్ తీసుకురా మన బట్లర్కి చెప్పేసరికి, బాస్ ఇప్పటి నుంచి ఇటు వెళ్ళాలంటే చాలా టైం అవుతుంది, కానీ ఇక్కడ ఏదో ఒకటి నచ్చినది మీరు తీసుకున్నామని చెప్పి అక్కడున్న చిన్న షాప్ వైపు చూపించేసరికి తప్పక అవునా సర్లే, కానీ ఎలాగైనా సరే నా కూతురు నాతో పాటు తీసుకొని వస్తాను, అలాగే లిన్నెను మాత్రం ఒక టెస్ట్ చేస్తా, తనకి మనీ ఇస్తాను, మనీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా సరే అప్పుడు తన కలర్స్ అన్ని కూడా నా కొడుకు చూపిస్తానని చెప్తూ ఉంటే అప్పుడు అటుగా వెళ్తున్న హీరోయిన్ అలాగే తన కూతుర్ని కూడా చూస్తాడనమాట. అంటే సేమ్ ఆ పాప లిన్ కూతురేనని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడున్న టాయ్స్ తీసుకురమ్మని చెప్పి ముందుకనేది తన బట్లర్ని పంపించేస్తాడు. కానీ బట్లర్ వల్ల కాకపోవడంతో హీరో వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి బొమ్మలు ఎంత అడుగుతూ ఉంటే ఏదో మంచి బేరం జరిగిందని బొమ్మల ఓనర్ మాత్రం ఇవి చాలా ఎక్కువ రేట్ చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ అంతగా చూడదు. కానీ హీరో వాళ్ళ నాన్న దగ్గర చాలా మనీ ఉండడంతో వాటి వైపే చూసి నిజంగా ఈ గిఫ్ట్ మాత్రం పాపకి చాలా బాగా నచ్చుతుంది, ఈ గిఫ్ట్ చూసిన వెంటనే నా వెంట వస్తుందని చెప్తూ ఉండేసరికి షాప్ ఓనర్ ఏమో కేవలం అది 3,000 అంతకు మించి ఇంక ఎక్స్ట్రా ఏమీ లేదు, నేను ఎక్కువ కూడా మనీ అడగనని చెప్తూ ఉండేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా సరే అని మనీ పే చేయడానికి అనేది వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ మధ్యలోకి అనేది వస్తుంది. మీరు ఇలాంటి స్కామ్స్ ఎన్ని చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా, ఇది కేవలం చాలా చీప్ అయిన వస్తువు, అలాంటిది 3,000కి అమ్ముతారని చెప్పేసరికి ఆ షాప్ ఓనర్ ఏమో నువ్వు ఇలాంటి దాని అమ్మ నా బేరం మొత్తం కూడా చెడగొట్టేలాగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తూనే ఉంటాడు. అది విన్న హీరో వాళ్ళ నాన్నుండి సర్లే నేను నీకు 1000 రూపీస్ ఇస్తానని చెప్పి పే చేసి ఒక టాయ్ని అనేది తీసుకొని వస్తాడు. అప్పుడే నీ పేరేంటమ్మని చెప్పేసరికి నా పేరు వచ్చేసి లిన్ అని హీరోయిన్ పరిచయం చేస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఫాలో అవుతూ వచ్చిన వ్యాన్ ఏమో తను ఒక్కటి కనిపించడంతో తను వెంటనే కార్ యాక్సిడెంట్ చేపించండి, ఈసారి మాత్రం తను చనిపోవాల్సిందే, వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పేసరికి అక్కడున్న గార్డ్స్ కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తామని అంటారు. అప్పుడే స్పీడ్గా కార్ రావడంతో హీరోయిన్ అది చూసి హీరో వాళ్ళని సేవ్ చేసి తను అనేది కింద పడిపోతుంది. అలా కింద పడిపోతే తను మిస్ అయిందని తెలుసుకొని వ్యాన్ అలాగే తన గార్డ్స్ కూడా గట్టిగా అరుస్తూ ఉంటే తను ఎలాగైనా సరే చనిపోవాల్సిందే, ఈ కార్లో ఉన్న వస్తువులు తీసుకొని తను కొట్టడానికి వెళ్ళమని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది తన కూతురు వచ్చి పాప అనేది పైకి లేపుతుంది. అది చూసిన హీరో వాళ్ళ నాన్న అలానే తన వైపు చూస్తుండిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడ వెన్నేమో తన రాడ్స్ తీసుకొని వచ్చేసి నిన్ను బతకడానికి నేను అసలు ఒప్పుకొని, నువ్వు చావాల్సిందే, నువ్వు చేస్తేనే హీరో నన్ను పెళ్లి చేసుకుంటానని గట్టిగా అరుస్తూ ఉంటే ఇంతసేపు కూడా ఓర్చుకున్న హీరో వాళ్ళ నాన్న ఒక్కసారిగా లేసి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసు కదని చెప్పేసరికి నాకు తెలుసు మీరెవరని చెప్తారు, ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న ఫేస్ మాస్క్ పెట్టుకోవడంతో అక్కడ హీరో వాళ్ళ నాన్న ఉన్నాడని తెలియక తనతోటే గొడవ పడుతూ అది చూసిన హీరో వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఫేస్ మాస్క్ తీసేసరికి అక్కడున్న వెన్నుని చూసి చాలా షాక్ అయిపోతుంది వెన్ను. అది చూసి అంకుల్ నేను ఇదంతా కావాలని చేయలేదు, నేను చెప్పండి కేవలం మా అమ్మాయి కోసం మాత్రం ఇలా చేశానని చెప్పేసరికి అంటే నువ్వు తను చంపాలనుకుంటున్నావా, నా మనవరాల్ని నువ్వు చంపాలనుకుంటున్నావా, అలాంటప్పుడు నిన్నేలా వదిలిపెడతాను చూడని చెప్పేసరికి పాప కూడా అంకుల్ తనంత గ్రాండ్ పా తను కావాలని చేయలేదు, మా మదర్ని చంపడానికి ఇలా చేస్తుంది, ఇప్పుడే కాదు ఇంకొకసారి కూడా కార్ యాక్సిడెంట్ చేయాలని చూసిందని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న వెన్నుని ఇక్కడ నుంచి తీసుకొని పోపని గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అప్పుడే హీరోయిన్కి ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో హీరోయిన్తో పాటే ఉంటే వాళ్ళ నాన్న ఎన్నిసార్లు అయినా ఇంటికి రమ్మన్నా రాడు, అది గుర్తు తెచ్చుకుని అంటే మీరైనా హీరో వాళ్ళ నాన్న అని చెప్పేసరికి అవునమ్మా నన్ను క్షమించి నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఇప్పటి నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను పద
పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. నాకు అర్థమైంది, నేను చేసింది తప్పే, కానీ ఇదిగో అమ్మ, ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్. అలాగే ఇంటికి వెళ్ళాక నేను నీకే అలాగే హీరో కూడా త్వరగా పెళ్లి చేస్తానని చెప్పేసరికి పాప అలాగే హీరోయిన్ కూడా సరే అని హీరో వాళ్ళ ఇంటికి అనేది బయలుదేరుతారు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే పాప ఉండి అక్కడున్న ఇల్లుని చూసి, ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడున్న ఇల్లు మొత్తాన్ని కూడా చూసి నిజంగా చాలా బాగుందని పాప అనేది అనుకుంటూ ఉంటే అక్కడున్న సర్వెంట్స్ అంతా కూడా పాపనే అలాగే హీరోయిన్ మేడం అని పిలిచేసరికి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి అనేది వెళ్తారు. లోపలికి వెళ్ళిన వెంటనే హీరో వాళ్ళ నాన్నేమో హీరోకి ఫోన్ చేసి, ఒరే నేను ఇక్కడికి నీ కూతురుని అలాగే నీ వైఫ్ని కూడా ఇంటికి తీసుకొని వచ్చాను రమ్మని ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సొంత పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్ అయిన కేసెస్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అందులోనే వెన్ ఫ్యామిలీకి అయినా పెద్ద కూతురైన జియా ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో వాళ్ళ నాన్న ఏదైనా ఒకటి చేస్తాడేమని భయపడిపోయి, మిస్ అయిన కేసెస్ అన్ని కూడా నాకు పంపించేయండి, నేను ఇంటికి వెళ్ళాక చెక్ చేస్తాను, నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పి అక్కడ నుంచి అనేది వచ్చేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ నాన్నతోటి పాప మాట్లాడుతూ, గ్రాండ్పా అంటే మా అంకుల్కి అలాగే మా అమ్మకు కూడా మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పేసరికి, కావునమ్మా ఇది గుడ్ న్యూసే కదా అని చెప్తూ ఉంటే ఈ విషయం తెలియని హీరో ఉండి, నాన్న మీరు ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చారు వాళ్ళని, మీరు ఏమైనా చేయాలనుకున్నా నేను అసలు ఒప్పుకోను, నేను హీరోయిన్ తప్ప ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకుని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా, నేను కూడా చెప్పేది అదే కదరా, మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నానని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది చూసిన హీరోయిన్ కూడా, అంకుల్ కూడా అదే చెప్పాడు అనేసరికి, నాన్న మీకెలా అని అంటూ ఉంటే, నేను ఎప్పుడూ తెలుసుకున్నాను తను చాలా మంచి అమ్మాయి అని, కానీ నాకే తెలియక నేను తన పైన కోప్పడ్డం తప్ప అంతకు మించి ఇంకేం లేదని నేను నీకు సారీ చెప్తున్నానని హీరోయిన్కి సారీ చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి, అంకుల్ మీరు ఇలాంటివన్నీ కూడా చేయకూడదు, నాకు కార్ యాక్సిడెంట్ అయింది, నాకేవి కూడా గుర్తులేవని చెప్పేస్తుంది. అప్పుడే హీరో కూడా హీరోయిన్ హక్ చేసుకుని ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదని చెప్తారు. హీరో వాళ్ళ నాన్నేమో పాపని తీసుకుని వెళ్ళి, పదమ్మ మన ఇద్దరం కూడా ఆడుకుందామని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసరికి హీరో ఏమో మిస్ అయిన ప్రతి కేసెస్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అందులో నా హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ ఏమో తను అడాప్ట్ చేసుకున్నాక హీరోయిన్ కొంచెం పెద్దగా అయ్యేసరికి తను వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. అవన్నీ కూడా తనకి ఏదో తేడాగా అనిపిస్తున్నా కూడా సరే అని అన్నీ కూడా చెక్ చేయాలని చెక్ చేస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ రావడంతో ఇన్ని రోజులు అలాగే 7 సంవత్సరాలు మిస్ అయిన ఫీలింగ్ ఒక్కసారి కలిగిన వెంటనే తను కిస్ చేయడానికి ముందుకనేది వెళ్ళిపోతాడు. అలా కిస్ చేస్తూనే ఒక్కసారిగా హీరోయిన్ ఏమో టెన్షన్ పడిపోయి వెంటనే హీరోకి పైకి లేపేస్తుంది. అది చూసిన హీరో ఉండి, నేను నిన్నేం చెయ్యనులే, కొరుక్కొని కూడా తినను, కేవలం కిస్ మాత్రమే చేస్తానని చెప్పి అడిగేసరికి హీరోయిన్ నుండి ఒక్కసారిగా హీరో బుగ్గలు పట్టుకొని, అదే వద్దు, అయినా సరే నీ ఫేస్ ఎందుకు ఇంత రెడ్గా కనిపిస్తుందని చెప్పేసరికి హీరో తనంతానే సర్దుకొని తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్కి ఏవేవో మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందులోనే నన్ను కొట్టొద్దండి, నన్ను చంపొద్దని గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో ఉండి, అంటే నేను ఎవరు చంపాలని చూస్తున్నారు కదా, తన ఫేస్ గుర్తొచ్చిందా నాకు చెప్పని అడిగేసరికి హీరో నుండి, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు, కేవలం చీకటి మాత్రమే ఉందని చెప్తూ ఉంటే హీరో ఉండి, సరే అయితే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు నార్మల్గానే ఉండని చెప్పి తను అనేది తినడానికి బయటకనే తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా తింటూ ఉంటే అప్పుడు అక్కడికి వెన్నని అలాగే వాళ్ళ మదర్ కూడా వస్తారు. వాళ్ళ మదర్ వెన్ను చూసిన వెంటనే వెన్నుండి హీరో వైపు తిరిగి, మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని హీరో వైపు గట్టిగా అరిచేసరికి హీరో కూడా, నీకు ఒక విషయం చెప్తాను విను, నీకు నాకు అలాగే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తానని ఎప్పుడు అందరికీ కూడా తెలుసు, నువ్వు మా ఇద్దరి విషయాలు నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసరికి వెన్ వాళ్ళ మదర్ ఏమో, నువ్వు నా ఫస్ట్ కూతురైన జియాని చాలా ఇష్టపడవు చిన్నప్పుడు, తను నీ వల్లే తను అనేది ఇంట్లో నుంచి పోయింది, తను ఇంకా ఇప్పటికి కూడా రిటర్నే రాలేదని చెప్పేసరికి హీరో ఉండి, అదంతా నేనేం చేయలేదు కదా, తను ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియదు, కాల్స్ ఉంటే మీరు వెళ్ళి మీ కూతుర్ని వెతుక్కొని తప్ప అంతకు మించి నా దగ్గరకు రావద్దని చెప్పేసరికి, సరే అయితే నా కూతురు జియా వచ్చినాక నువ్వు ఎలా తనతో పాటు ఉంటావో నేను కూడా చూస్తానని కోపంగా వెన్ వాళ్ళ మదర్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్కి ఏమో తనకి చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది వెన్ వాళ్ళ మదర్, కానీ తనకి ఏవి కూడా గుర్తు లేకపోవడంతో సైలెంట్గా ఉండేసరికి వెన్ వాళ్ళ మదర్ ఏమో కోపంగా, ఇదంతా నీ వల్లే వచ్చింది, నువ్వు ఒక బెగ్గర్ అయినా కానీ చాలా రిచ్ పర్సన్ నీ వలలో వేసుకున్నావు అని చెప్పేసరికి అది విన్న హీరో తను అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. అలా ఎలాగైనా సరే మనము జియాని వెతికి తీసుకొని రావాల్సిందే, తను వస్తేనే హీరో మారుతాడని చెప్పేసరికి
చెప్పేసరికి తన అడాప్టెడ్ కూతురైన వెన్నేమో సరే అమ్మ ఖచ్చితంగా మనం అక్కను గుర్తు పెడదాము, అలాగే వెతుక్కొని తీసుకొని వద్దామని చెప్తారు. మరోవైపు మీ హీరో నుండి నిజంగా ఇదంతా నా వల్లే కదా నీకు ప్రాబ్లమ్స్ అని చెప్పేసరికి హీరో ఉండి అవన్నీ ఏం కాదు నేను హ్యాండిల్ చేయగలనులే అని అంటుంది. అప్పుడే అక్కడికి ఒక సర్వెంట్ వచ్చేసి మేడం ఇదిగోండి మీకోసం డ్రెస్ హీరో వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడని చెప్పేసరికి హీరో నుండి సరే పాప బర్త్డే కోసం అంటున్నారు కాబట్టి ఒకసారి నేను ట్రయల్ వేస్తానని చెప్తూ ఉంటే హీరో కూడా ఒప్పుకుంటాడు. అలా హీరోయిన్ ఏమో ట్రయల్ వేసి వచ్చేసరికి తనకి చాలా బాగా ఒప్పుతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే కావడంతో హీరోయిన్ అలాగే పాప ఫస్ట్ అనేది బయటకు వస్తారు. ఆల్రెడీ వెన్నే మొత్తం కొంతమంది రౌడీస్తో మాట్లాడి ఎలాగైనా సరే ఈసారి పాపని కిడ్నాప్ చేయించాలని ప్లాన్ అనేది వేసి ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చిన వెంటనే రౌడీస్ ఏమో హీరోయిన్ కిందకి నెట్టేసి పాపని అనేది కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చి ఏం జరిగిందని చెప్తే కొంతమంది వచ్చేసి పాపని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసరికి కోపంగా తన గార్డ్స్ని పిలిచి ఎలాగైనా సరే నా మనవరాల్ని తీసుకురావాల్సిందే, తీసుకొచ్చిన వాళ్ళకి బహుమతి ఇస్తానని చెప్తారు. అలా కొంతమంది గార్డ్స్ ఏమో ఆ రౌడీస్ కార్ అనేది ఫాలో అవుతూ ఉంటే మరోవైపు ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీస్ ఏమో ఒక పాపని తీసుకొని అటుగా రావడం చూసిన హీరో గట్టిగా స్టాప్ చేసి ఆ రౌడీస్ని అనేది కొట్టి తన కూతురి తన దగ్గర అనేది పెట్టేసుకుంటుంది. పాపుండు డాడీ వీళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు డాడీ అని చెప్తూ ఉండేసరికి సర్లే తల్లి నీకేం కాలేదు కదా బాగానే ఉన్నాం కదా అని వాళ్ళని వెంటనే ఇదంతా ఎవరు చేయమన్నారు మొత్తం కనుక్కోమని చెప్తాడు. అలా పాపని ఇంటికి తీసుకొని వెళ్ళిన వెంటనే హీరో నుండి తన దగ్గరగా హక్ చేసుకొని నీకేం కాలేదు కదా తల్లి అని చెప్పేసరికి అమ్మ నాకేం కాలేదు కానీ నాకు మాత్రం చాలా ఆకలేస్తుందని కడుపు పైన చేపెట్టేసరికి హీరోయిన్ నవ్వుతూ పద అయితే నీకోసమే కదా పార్టీ అరేంజ్ చేసింది, పార్టీలో నచ్చిన ఐటెం తినమని తను అనేది పార్టీ హాల్ కని తీసుకొని వెళ్తుంది. అలాగే అక్కడ చాలా గెట్స్ వచ్చింటారు. గెట్స్ తో పాటు వెన్న అలాగే వాళ్ళ మదర్ కూడా వచ్చింటారు. అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే ఇలాంటి లో క్లాస్ వాళ్ళు కూడా ఈ పార్టీకి వస్తారని నాకు తెలియదే, కావాలని నువ్వు హీరోని సెడ్యూస్ చేసేసి ఎవరికి కూడా తెలియకుండా ఒక బేబీని కనిచ్చినంత మాత్రాన హీరో నేను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళకి అసలు హీరో ఎప్పుడు కూడా అసలు లొంగాడు, నా తన్ని ఏమైనా మిస్ అవుతున్నాడు అనుకుంటున్నాడు, కేవలం సెడ్యూస్ చేస్తావు తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ ఇలాంటిదా తన ఒక మిస్ట్రెస్ అని మాట్లాడుతూ ఉంటే పాపుండి మా అమ్మ లాంటిది కాదు, మా అమ్మ చాలా మంచిది, ఆల్రెడీ డాడీ చెప్పాడు తను పెళ్లి చేసుకుంటాడని కూడా అంటూ ఉండేసరికి వెన్నేమో నువ్వు ఒక పిచ్చిదానివి, మీ మదర్ మాటలు నమ్ముతున్నావు, అసలు తను ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవడం చెప్తూ ఉంటే వెన్వల్ల మదరేమో ఇదిగో ఇందులో 5 lakhs ఉన్నాయి తీసుకొని హీరోని వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఇంత తక్కువ మీ దగ్గర ఇంత చీప్గానే మనీ ఉండేదని చెప్పేసరికి అయితే సర్లే నీకు ఇంకా కావాలంటే చెప్పు ఇదిగో ఎక్స్ట్రా 10 million ఇస్తున్నాను ఆవిడతో పాటు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో నేను శని ఫ్యామిలీలో ఉంటే అంతకంటే ఎక్కువ మనీ వస్తాయి అలాంటప్పుడు నేను ఎలా గివప్ ఇస్తానని చెప్పేసరికి అది విన్న వెన్వల్ మదర్ ఏమో అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకోవట్లేదు కేవలం నాతో ఆడుకుంటున్నావు కదా అని చెప్పేసరికి అవును అయితే ఏంటంటే ఎప్పుడు అని చెప్తూ ఉంటే వెన్నేమో కోపంగా ఇలాంటి వాళ్ళని అసలు ఇష్టపడు, తను నేను పెళ్లి చేసుకుంటాను త్వరలోనే అని చెప్పేసరికి పాప అసలు ఒప్పుకోదు. అలా నువ్వు పిచ్చిదాని అలాగే నువ్వు ఒక బ్యాడ్ ఉమెన్ అని తిడుతూ ఉండేసరికి వెన్వల్ మదర్ ఏమో ఇలానే నా చిన్నపిల్లలకి మేనర్స్ నేర్పించేదని కొట్టబోతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక సర్వెంట్ వచ్చేసి మేడం మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్తే హీరోయిన్ వెనక సైడ్ ఒక బర్త్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండేసరికి వెన్నేమో హీరోయిన్ దగ్గరకు వచ్చి గొంతు పట్టుకొని నువ్వు హీరో నుంచి దూరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ కూతురికి కావాల్సింటే నేను చూసుకుంటాను, తన సొంత చెల్లెల్లా సొంత కూతురులాగా అలాగే తను చాలా బాగా చూసుకుంటాను వెళ్ళిపోతావు కదా, కావాల్సింటే తనకి మనీ కావాలనే ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదు హీరోయిన్ అని చాలా ఇష్టపడుతున్నాడు, తనకి డాడీ కావాలి మదర్ కావాలని చెప్పేసరికి అవునా సరే అయితే నాతో పాటు చనిపో అని చెప్పి తన గోడకి నెట్టేస్తుంది. అలా గోడకి గట్టిగా దెబ్బ తగిలేసరికి హీరోయిన్కి అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి. అలా 7 years బ్యాక్ కార్ యాక్సిడెంట్ చేపించింది కూడా వెన్న అని హీరోయిన్ అనేది అర్థమవుతుంది. మరోవైపు ఏమో వెన్ భయపడిపోయి తను చనిపోయి ఉంటుంది. అలాగే కిడ్నాపర్స్ ద్వారా పాప కూడా ఎలాగో బతికింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు, ఆ పాపని కూడా చంపేస్తే అన్ని కూడా క్లియర్ అవుతాయని చెప్పి ఒక నైఫ్ని తీసుకొని రూమ్ లో ఎక్కడది వెళ్తుంది. మరోవైపు ఏమో పాపని అమ్మ నీకు ఏమైందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇప్పుడు నాకు మొత్తం కూడా గుర్తొచ్చాయని చెప్తే ఖచ్చితంగా ఇక్కడికే చంపేస్తుంది కాబట్టి ఒక పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయాల్సిందని చెప్పి వెంటనే అక్కడున్న వైన్ తీసుకొని వెన్ పైన చేసి నువ్వు నిజంగానే ఒక కోపిష్టిదాన్ని తెలుసా కానీ నీ ఫేస్కి ఇలా వైన్ వేసేసరికి చాలా బాగుందని చెప్పి చిన్నపిల్లలాగా ఆట ఆడుతూ ఉంటుంది. అలాగే కింద పడి నైఫ్ తీసుకొని
డైరెక్ట్గా వెన్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉండేసరికి హీరో ఉండి ఫస్ట్ ఆ నైఫ్ నాకు ఇచ్చేస్తే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన వదిలేస్తుంది. అప్పుడే హీరో ఉండి పాప వైపు తిరిగి ఏం జరిగిందని చెప్పేసరికి డాడీ మమ్మీని చంపాలని ఇక్కడికి వచ్చిందని చెప్తూ ఉంటే వెంటనే హీరో తననేది కొట్టేస్తాడు. అలా కొట్టడం చూసిన వెన్నేమో వాళ్ళ మదర్ రావడంతో అమ్మ చూసావా నేను హీరోయిన్కి అయితే హెల్ప్ చేద్దామని చెప్తే వాళ్ళు ఎలాగ నన్ను కొడుతున్నారని చెప్పేసరికి వెన్ వాళ్ళ మదర్ ఏమో నా కూతురు చాలా ఇన్నోసెంట్, నా పెద్ద కూతురు ఎప్పుడైతే పోయిందో నేను అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచి నేను తన దగ్గరుండి మరీ పెంచాను, తనకి వెంటనే అపాలజీ చెప్పండి లేకపోతే నేను ఏం చేస్తానో తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి నేను మీకు ఎందుకు అపాలజీ చెప్తాను, తనే మమ్మల్ని కొట్టాలి అలాగే చంపాలని చూసింది, నేను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లేక వచ్చేస్తాను నా గొంతు పట్టుకొని కూడా ఇలా చేస్తుందని చెప్పేసరికి అది విన్న వెన్ భయపడిపోయి అమ్మ నేను అలాంటివి ఏం చేయలేదు, తను కావాలని నా పైన ఫాల్స్ అలిగేషన్ వేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తన వైపే చూస్తుంటుంది. అది చూసిన హీరో ఉండి నువ్వే కదా నా కూతుర్ని కిడ్నాప్ చేయించిందని చెప్పేసరికి వెన్నేమో నాకేం తెలియదని అంటూ ఉంటే హీరో చంప పైన కొడతాడు. సరే మీకు ఎవిడెన్సే కదా కావాల్సింది, కొద్దిసేపు వెయిట్ చేయండి, నా అసిస్టెంట్ అన్ని ఎవిడెన్స్తో సహా తీసుకొని ఇక్కడికి వస్తాడు, అప్పుడు తను మీకు ఖచ్చితంగా నేను ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి మీకు అర్థమవుతుందని చెప్పేసరికి అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేస్తాడు. బాస్ కొంతమంది తన పాపని కిడ్నాప్ చేసిన రౌడీస్ కూడా దొరికిపోయారు, తను ఇక్కడికే తీసుకొస్తున్నామని చెప్తారు. రౌడీస్ ఏమో ఇదంతా కూడా వెన్నే చేయమనిందని అలాగే తను మాకు మనీ ఇచ్చింది అవన్నీ కూడా కాల్ రికార్డ్ అయ్యాయని చెప్పేసరికి వెన్ భయపడిపోతూ ఉంటే హీరో మా రికార్డింగ్ అనేది వినిపించేస్తాడు. అది విన్న వెన్నం ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా, ఇదంతా కథ అని ఇరికిచ్చింది చూసావా, తన హీరోతోటి సింపతి నటిస్తూ తను ఇష్టపడేటట్టు చేసుకోవాలని చూస్తుంది, నా పైన ఫాల్స్ అలిగేషన్ చేస్తుందని వెన్ ఏడుస్తూ చెప్పేసరికి హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఎందుకు ఇలా చేస్తాను చెప్పాను అన్నాక ఆయన వెన్ అనేది వినదు. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించిన వెంటనే వెల్ మదర్ షాక్ అయిపోయేసరికి ఇంక నేను మొత్తం దొరికిపోయానని వెన్ ఏడుస్తూ నేను కేవలం హీరోయిన్ పైన ఉన్న కోపంతో ఇలా చేశానమ్మా అంతే, అంతకు మించి ఇంకేం లేదు నేను కావాలని చేయలేదు అనేసరికి వెన్మల్ మదర్ కూడా అవును నా కూతురు ఎప్పుడు అలాంటి పనులు చేయదని తను కూడా తన కూతురికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి వెంటనే పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని కొడుకున్నాడే తను చాలా అస్సలు కోపిష్ట మనిషి, మా కూతురునే జైలుకి పంపించాలనుకుంటున్నాడు, వాళ్ళ మదర్కి నాకు చిన్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇలా ట్రీట్ చేస్తానని ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళ హీరో వాళ్ళ నాన్న కూడా తను ఇదొక్కటే ఏం కాదు నన్ను కూడా చంపాలని చూసింది, అంతేకాదు ఆ పాపని కిడ్నాప్ చేయించింది, అలాంటప్పుడు నేను వాళ్ళని ఎలా వదిలిపెడతాను, కానీ నువ్వు నా వైఫ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇది ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ ఇలానే జరిగిందేమో అనుకో నేను ఖచ్చితంగా జైలుకి నేనే పంపిస్తానని చెప్పేసరికి వాళ్ళు కూడా తప్పక సరైన ఒప్పుకుంటారు. తర్వాత హీరో వాళ్ళ నాన్నమ్మ హీరోయిన్ వైపు తిరిగి నన్ను క్షమించు తల్లి, ఇదంతా కూడా నా వల్ల నేను వాళ్ళని వదిలిపెట్టినందుకే నీకు కోపంగా ఉంది కదని చెప్పేసరికి హీరోయిన్ నుండి అదేం లేదులేని గ్రాండ్ పని చెప్పేస్తుంది. తర్వాత హీరో ఏమో నీకు మెమరీ మొత్తం కూడా ఎప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసరికి ఎప్పుడు కాదు ఇప్పుడే తనని గోడ కొట్టడం ద్వారా మొన్నీ కూడా గుర్తొచ్చిందని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన్ని గట్టిగా హగ్ చేసేసుకుంటాడు. అది చూసిన పాప కూడా సరే అని తను అనేది ఇంటికనే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర హీరో తనకి బెడ్ స్టోరీస్ చెప్తూ ఉంటే అప్పుడే పాపకు హీరోయిన్ కూడా పాప దగ్గరికి అనేది వస్తుంది. తన వైపు అలానే చూస్తూ ఉంటే మీరు త్వరగానే పెళ్లి చేసుకుని తర్వాత నాకు ఒక చిన్న బాబునివ్వండి చాలని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. మరోవైపు ఏమో వెన్ వాళ్ళ మదర్ ఏమో తన దగ్గర ఉన్న ఫోటో వైపు చూసి తల్లిని నేను ఇప్పటికీ కూడా చాలా మిస్ అయ్యాను, నువ్వు త్వరగా ఇంటికి రమ్మని తను ఏడుస్తూ ఉంటే ఇదంతా కూడా తన అడాప్టెడ్ కూతురైన వెన్నేమో దూరం నుంచి చూస్తూ అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక పర్సన్ ఫోన్ చేసి మేడం మీ కూతురు దొరికింది, మీ కూతురు ఎవరో కాదు హీరోయిన్ అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టి అడగాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. అది చూసిన వెన్ కూడా చాలా షాక్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ అండ్ సాడ్ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.